సార్ ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ కానీ గోల్డ్ ట్రేడింగ్ కానీ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దానికి కామన్ పీపుల్ చాలామంది అట్రాక్ట్ అయ్యి చాలా హ్యూజ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, లాస్ అవుతూ ఉన్నారు. మొన్న చూసుకుంటే కామారెడ్డిలో ఒక పర్సన్ బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసి చనిపోయారు, లాస్ అయ్యారని చెప్పి. అండ్ మాదాపూర్లో కూడా గోల్డ్ ట్రేడింగ్కి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇలా దానికి మీరేమంటారు సార్, చెప్పండి. అట్లుగానే ఏదైతే ఈజీ ఇన్కమ్కి అలవాటు పడి అండ్ అదే కాకుండా ఈ కరోనా తర్వాత ఈ లాక్డౌన్ తర్వాత ఏంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయారు. ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోవడము అండ్ అదే కాకుండా ఒక ప్రొడక్ట్ని ప్రమోట్ చేయడం లేదు అని అంటే ఒక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అండ్ అదే కాకుండా రీసెంట్గా గోల్డ్ ట్రేడింగ్ అని చెప్పి లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్లో ఉన్న బిజినెస్ని అంటే పర్సన్స్ దగ్గర నుంచి మనీ లూటింగ్ అనేది జరుగుతుందో అట్లాంటి పర్సన్స్ని టార్గెట్ చేసి ఒక కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళు ఈ కంపెనీకి వాళ్ళు ప్రమోట్ చేయడం. ఆ ప్రమోట్ చేసినప్పుడు వీళ్ళు బాగా అమౌంట్ అనేది వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి చాలా అమౌంట్ అనేది గ్రాస్పింగ్ చేసుకోవడం అని మనం చూసే ఉంటాం చాలా వీడియోస్లో కూడా. రీసెంట్గా ఎవరైతే నాన్ వేషన ఉన్నాడో తను కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఫైట్ చేయడం జరిగింది. సో ఏదైతే ప్రెసెంట్ ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలామంది చాలా కోట్లనే సంపాదించడం జరుగుతుంది. సో వీళ్ళు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ కింద ఉన్న నా బయోలో ఒక టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అని అంటారనమాట. ఆ టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేయగానే వీళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. వీడు ఎంతైతే అమౌంట్ పెట్టి గేమ్ ఆడతాడో వీడు లాస్ అవ్వడం అయితే పక్కా. రేరెస్ట్ సిచ్యువేషన్లో వాడికి అమౌంట్ అనేది వస్తే రిటర్న్ వస్తాయేమో కానీ అసలు వీడైతే లాస్ అవ్వడం అనేది పక్కా అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీడి అమౌంట్ లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీడి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెడతాడో ఆ అమౌంట్లో నుంచి ఒక పర్సంటేజ్ అనేది ఈ బెట్టింగ్ యాప్స్ కండక్ట్ చేశాడు. అంటే బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఈ టెలిగ్రామ్ లింక్ నుంచి జాయిన్ అయ్యాడు కాబట్టి బోనస్గా ఆ అమౌంట్ అనేది వీడికి రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ యాప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు అంటే ఎవరైతే ఈ యాప్ని ప్రమోట్ చేసిన వాళ్ళు. అండ్ అంతేకాకుండా రోడ్ల మీద అమౌంట్ ఇలా విసిరేసుకుంటూ నాకు నేను పర్ మంత్కి ఇలా 1 lakh సంపాదిస్తున్నా అని చెప్పి. అండ్ అదే కాకుండా బయ్యాస్ అన్ని అదని కూడా చూసుకుంటే రీసెంట్గా ఒక కెమెరా కొంటూ నేను ఇక్కడ కూర్చొని ఇంత అమౌంట్ ఎర్న్ చేశాను, ఈ యాప్ మీరు కూడా చేయండి అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. అండ్ వీళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా అంటే 100% తీసుకోవచ్చు సార్. ఓన్లీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకే కాదు, నువ్వు ఒక ప్రొడక్ట్ తీసుకొని లాస్ అయినా కానీ, లేదు అని అంటే నువ్వు ఒక కంపెనీని ప్రమోట్ చేసినా కూడా అంటే ఇన్ కేసు ఒక గోల్డ్ ట్రేడింగ్ అని కానీ లేకపోతే వేరే ఏమైనా ట్రేడింగ్ కంపెనీస్ కానీ ఇట్లాంటివి ట్రేడింగ్ చేసినా కూడా వీళ్ళని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో యాడ్ చేపించచ్చు. బికాజ్ వీళ్ళని చూసే మనం జాయిన్ అయినాం. అండ్ అంతేకాకుండా అండ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ అనేది ఇక్కడి నుంచి రన్ అవ్వదు అనమాట బికాజ్ ఎందుకు అని అంటే మన తెలంగాణ ఏపీలో బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ గోవా, సిక్కిం ఇట్లాంటి స్టేట్స్లో ఏదైతే గోవా, సిక్కిం లాంటి స్టేట్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నడిపించడం జరుగుతుంది. అండ్ కొన్ని బెట్టింగ్ యాప్స్ అయితే అసలు ఇండియాలోనే ఉండవు. సో అట్లాంటి బెట్టింగ్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఏదైతే వీటన్నిటికీ ఏదైతే ఒక ఫ్యాన్ బేసిజం ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకొని ఇట్లా జనాల్ని మోసం చేసి వీళ్ళు అమౌంట్ అనేది మన దగ్గర నుంచి వీళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు అనమాట ఆ యాప్కి ప్రమోట్ చేసి. వీటన్నిటిని ఆపాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎవరైతే సఫర్ అయినారో ఆ పర్సన్ డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. బికాజ్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందో సజ్జనర్ గారి ద్వారా, సో వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది. నిజంగా ఆ బెట్టింగ్ యాప్ వల్ల కనుక ఎవరైనా సఫర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేస్తే కంపల్సరీ అప్ టు 7 years వరకు ఇంప్రూవ్మెంట్ అనేది పడడం కూడా జరుగుతుంది అనమాట. సో నేను చెప్పే వర్షన్ ఏంటి అని అంటే అందుకే ఏదైతే కమర్షియల్గా ఆలోచించి అంటే నువ్వు ఒక ప్రొడక్ట్ మీద కానీ లేకపోతే ఒక థింగ్ మీద కానీ నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అని అంటే అవన్నీ చూసుకొని ప్రమోట్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే చాలా మంది యూట్యూబర్స్ ముందస్తు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నారు కదా సార్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎవరు కూడా యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇక్కడ ఎవరు అప్లై చేసుకోలేదు అనమాట. ఇక్కడ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏదైతే రీసెంట్గా అయిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే వాళ్ళకి ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ అనేది రేరెస్ట్ సిచ్యువేషన్లో ఇవ్వడం జరిగింది. బికాజ్ ఎందుకు అని అంటే వాళ్ళ మీద వాళ్ళు ప్రమోట్ చేసినా కూడా వాళ్ళ మీద ఎట్లాంటి పర్సన్ వచ్చి కూడా నేను ఇట్లా లాస్ అయ్యా అని చెప్పి ఎవరు బయటికి రాలేదనమాట. ఎప్పుడైతే ఎవరైతే బయటికి వస్తారో అప్పుడు వాళ్ళ మీద ప్రాపర్ గట్టి పనిష్మెంట్ అనేది కంపల్సరీ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏదైతే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, నువ్వు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు అని నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ నీ వల్ల ఇంతమంది సఫర్ అయిపోతున్నారు, నీ వల్ల ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి ఎవరు అవ్వలేదండి. ఇక్కడ మళ్ళీ ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ వీడియోస్లో కానీ లేకపోతే వేరే వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోస్లో నేను పలానా పర్సన్ని చూసి నేను బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను లాస్ అయ్యాను అని చెప్పి కింద కామెంట్స్ పెట్టడం లేకపోతే ఒక వీడియో అనేది షేర్ చేయడం చేస్తున్నారు కానీ ఎవ్వరూ బయటకు వచ్చి పర్సన్ వల్ల
వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఇందులో అమౌంట్ పెట్టి లాస్ అయ్యానే ముచ్చట ఎవరు చెప్పరు అనమాట. బికాస్ బయటికి వచ్చి చెప్తే వీళ్ళ ఇజ్జత్ పోతుంది అనుకుంటారు, అందుకే బయటకు వచ్చి చెప్పరు. సో నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చి వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళ మీద ఒక కంప్లైంట్ అనేది ఇచ్చుకుంటే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ట్రయల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ ప్రాపర్ పనిష్మెంట్ అనేది కంపల్సరీ పడుతుంది. బికాస్ వీడియో ఫుటేజ్ అనేది క్లియర్గా ఉంది ఎంతమంది అయితే ఆ యాప్స్ని ప్రమోట్ చేశారు అనేది. సో వాళ్ళు యాప్స్ని ప్రమోట్ చేశారు అనే దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ ఇంతమంది పర్సన్స్ చనిపోయారని వల్ల అనే దాని మీద అవ్వలేదన్నమాట. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఇట్లాంటి కేసెస్లో ఇన్ కేసు ఆ పర్సన్ని రిమాండ్కు తీసుకున్నా కూడా వాడు బెయిల్ వేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అప్ టు 10 years వరకు ఇంప్రిజన్మెంట్ పడుతుంది. కాబట్టి ఇట్లాంటి కేసెస్లో ఎవరన్నా బెయిల్ అప్లై చేసుకున్నా కూడా ఆ బెయిల్ అనేది అంత సింపుల్గా రాదనమాట.